హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. తమ్నైల్లో చూసే ఉంటారు. మా మ్యారేజ్ డే అనమాట. ట్యూస్డే రోజు, ఇంకా ఆ రోజు వీడియో అనమాట. మే 28 అండి. ఈ ఇయర్ అయితే ట్యూస్డే వచ్చింది. ఇంకా మా మ్యారేజ్ కంప్లీట్ అయ్యి 9 ఇయర్స్ అయిపోయింది. 2015లో అయిందనమాట. 9 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే మ్యారేజ్ డే రోజు పూజ చేసుకోవాలి కదా, ఇంకా అందుకని ఇక్కడైతే మొత్తం పూజా రూమ్ అనేది క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఫోటోలకి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ముందు రోజు అంటే ఒక 1 వీక్ పూజ అనేది లేదనమాట, హెల్త్ బాగోక. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మొత్తం పూజా రూమ్ అనేది క్లీన్ చేసుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా బొట్లన్నీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. మ్యారేజ్ డే కదా, ఆ రోజైతే పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి. గుడికి అయితే వెళ్ళడం అవ్వలేదండి. గుడికి వెళ్దాం అనుకున్నా, సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసాం. కానీ ఇంకా ఆ రోజు చాలా ఎండ ఎక్కువ ఉండడం, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి వెళ్తే ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళలేదు, ప్లాన్ చేయలేదు. అంతా ఇంటి దగ్గరే అనమాట, ఇంట్లోనే చేసుకున్నాము మంచిగా. పూజ కూడా దేవుడికి దండం పెట్టుకోవడం అంతా ఇంట్లోనే అయిపోయింది. ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు, మాకు దగ్గరలో ఉన్న గుడికి కూడా వెళ్ళలేకపోయాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం పూజ అంతా చేసుకుంటున్నాను మంచిగా. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి, అంటే తినలేదు, ప్రిపేర్ చేసి మా ఆయనకి, మా అక్కల బాబుకి, మా పాపకి అయితే ఇచ్చేసాను అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. ఇంకా వాళ్ళు ముగ్గురు తినేసారు, ప్రశాంతంగా ఉన్నారు. నేను కూడా స్నానం చేసి వచ్చి ఇవన్నీ సర్దుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకుందామని కూర్చున్నాను. ఇంకా వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండదు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకా ఆకలని మధ్యలో అడిగితే ఇంకా మనకి పూజ అనేది ఎక్కువగా చేయబుద్దేదు. అందుకని చెప్పేసి ముందు వాళ్ళకి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే అన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళలేదండి, ట్యూస్డే కదా పడింది. ఇంకా ఉండిపోయారు అనమాట. వెళ్ళిపోతానని చెప్పారు కానీ నేనే ఉంచేసాను. ఇంకా అంటే ఇంకెక్కడికి ప్లానింగ్ లేదు కదా, ఇంకా వెళ్ళిపోతానని చెప్పారు ఆఫీస్కి అయితే. ఇంకా నేనే బలవంతం చేసి ఉంచేసాను, ఆ రోజు ఉండిపోండి రోజు ఒక్కరోజుకి అని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా ఏంటంటే కేక్ కట్ చేద్దామని వాళ్ళు వెయిటింగ్. ఇంకా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చినంత వరకు వాళ్ళు వెయిట్ చేయలేరు కదా పిల్లలు. చాలా ఏంటంటే మా పాప అయితే ఇంకను ఇదే ఛాన్స్ని తీసుకొని మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు కదా ఇంకా అని కేక్ అయితే ఎలాగైనా తెప్పించిందండి. అంటే ముందు చేయమన్నారనమాట, ముందు రోజు చేయమన్నారు. కానీ ఎండలు కదా బయట బాగాను, ఆ వంటగదిలో అయితే ఉండలేకపోతున్నాం అనమాట. నేనైతే చేద్దామని అనుకున్నాను మా పెళ్లి రోజు నాడు కేక్ కట్ చేద్దాము, అంటే నా చేతుల మీద కేక్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇంకా ఈ ఎండకి అస్సలు వంటగదిలోకి వెళ్ళబుద్దే లేదనమాట. ఇంకా అందుకని నేను చేయలేను, బయట నుంచి తెచ్చేద్దాంలే అని చెప్పి నేను బయట నుంచి తెచ్చానండి. ఒక 1/2 కిలో కేక్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా వాళ్ళ కోసమే. మా పాప అయితే ఇంకానండి ఫస్ట్ టైము మేము మ్యారేజ్ డేకి కట్ చేయడం, ఫస్ట్ టైం కేక్. ఎప్పుడు కట్ చేయలేదు మేము, మా పాప బలవంతం మీద ఇంకా కట్ చేసాం అనమాట. తన కేకు అంటేనే మేము తెచ్చాము, ఏదో సరదా పడుతున్నారు పిల్లలు అని చెప్పేసి. ఇంకా అందుకనే ఇంకా ఆ రోజు ఏంటి స్పెషల్ ఏం చేయలేదండి. ఇంకేం వండుకోవడం గట్ట ఇంట్లోనే ఏం లేదు. బయటనే ఇంకా లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. హోటల్కి అయితే వెళ్ళిపోయాం, డాబాకి వెళ్ళాము. ఇంకా అక్కడ ఏదో ఒకటి బయటన తినేసి వచ్చేద్దామని చెప్పేసి. చాలా వేడిగా ఉందండి, వంటగదిలోకి వెళ్తే ఫుల్ చెమటలే అనమాట, తడిచిపోతున్నాం. అంతలా ఉందన్నమాట, 1 వీక్ నుంచి అలాగే ఉంది. ఇంకా అందుకనే ఏం పెట్టుకోలేదు. మా ఆయన అయితే అంటున్నారు, మన మ్యారేజ్ సమ్మర్లో చేసుకున్నాం కానీ వింటర్లో చేసుకుంటే బాగుండు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే చేసుకుంటాం కదా, వింటర్ సీజన్లో అయితే ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఏదైనా ప్లాన్ చేసుకోవడం, ఇంకా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. ఇంకా అది మన చేతుల్లో లేదండి. ఏదైనా మ్యారేజ్ ఇప్పుడు ఏదైనా మన చేతుల్లో ఉంటుంది కానీ మ్యారేజ్ మాత్రం మన చేతుల్లో ఉండదు. అది స్వర్గంలో నిర్ణయిస్తారనమాట. అది ఎప్పుడు జరగాల, ఏం టైంకి జరగాల అనేది అప్పుడే జరుగుతుంది, అంతేగాని మన చేతుల్లో ఉండదన్నమాట. ఇంకా మా ఆయన అయితే 1 డేలోనే అయిపోలే అన్నీను, అంటే తాళకట్టే ముహూర్తం కానీ భోజనాలు కానీ 1 డేలోనే అయిపోలే అని చెప్పేసి అప్పుడు అన్నారనమాట మా మ్యారేజ్కి. కానీ మా పేరు బలాలు బట్టి మాత్రము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోనే అయిందనమాట.
4:00కి అంటే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అయిందండి తాళికట్టే ముహూర్తం. ముందు రోజు ప్రధానం భోజనాలు అవన్నీ జరిగాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4 వరకును అక్కడే ఉండిపోయామన్నమాట కళ్యాణ మండపంలోనే. ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫ్రైడే 9కి వెళ్ళామన్నమాట మార్నింగ్. అలా అయింది. అందుకనే మన చేతుల్లో ఏది ఉండదన్నమాట పెళ్ళి అనేది. ఇంకేదైనా ఉంటుంది కానీ పెళ్ళి మాత్రం ఉండదండి మన చేతుల్లోన. అది ఎవరితో జరగాలో జరుగుతుంది, ఎక్కడ జరగాలో జరుగుతుంది అనమాట. ఇంక ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి. పూజ చేసుకుంటే మా పాపను మా నాగేంద్ర అయితే కేక్ కటింగ్ చేయాలి, తొందరగా పూజ చేసే అని చెప్పేసి అంటున్నారనమాట. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను, పూజ ప్రశాంతంగా అవుతుంది కదా అని. కానీ ఇంకా కేక్ బాధ వదలలేదనమాట. కేక్ కట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఊరుకోవట్లేదు. ఇంక అందుకని నేను కూడా పూజ తొందరగానే ముగించేశాను. ఇంక ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నా హెయిర్ కట్ చేస్తానమాట. ముందు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళాను ఐబ్రోస్ చేయించుకోవడానికి. ఇంకా ఆ టైంలోనే ఇంకా చిగుళ్ళు బాగా పగిలిపోయింది నా జుట్టు. ఇంకా అందుకనే కట్ చేయించాను కిందకి. మరీ లాంగ్గా ఉండి ఈక్వల్గా ఉంటే బాగుంటుంది జుట్టు కట్ చేయించుకున్న. కిందకి ఈక్వల్గా లేకపోతే అస్సలు బాగోదు కదా జుట్టు అనేది. అందుకని ఇలాగే బాగుంది అనిపిస్తుంది నాకు. మరీ లాంగ్ కాకుండా మరీ షార్ట్గా కాకుండా ఇలా ఉంటే చాలా బాగా అనిపించింది. మా ఆయనకైతే షార్ట్ అంటే ఇష్టం అంట. హెయిర్ కట్ షార్ట్గా చేయించుకో అని చెప్పేసి అంటున్నారు. నాకు అస్సలు ఇష్టం ఉండదండి, ఇలాగే ఇష్టము. ఇలాగ కూడా ఇంకా అలాగ జుట్టు సన్నమైపోతే ఏమో కానీ షార్ట్గా కట్ చేయించుకుంటానేమో కానీ కొంచెం పర్వాలేదన్నమాట. ఇప్పుడు ఇంతవరకు కొంచెం ఈక్వల్గానే ఉంది. ఇంకా కొంచెం ముందైతే బాగా డ్యామేజ్ అయిపోయిందనమాట, చిగుర్లు అనేవి పగిలిపోయి బాగాను. అందుకని కట్ చేయించా. ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట కేక్ కటింగ్కి. ఇంక ఇక్కడ చూడండి మొత్తం ఇలా రెడీ అయ్యాను సింపుల్గానే. నా చీర అనేది ఎప్పుడంటే తీసుకున్నాను, పండక్కి అండి తీసుకున్నాను. చాలా బాగుందన్నమాట ఈ చీర. దీని మీద థ్రెడ్డింగ్ వర్క్, అది పెయింటింగ్ కాదు, థ్రెడ్డింగ్ వర్క్ వచ్చింది. బాగుంది, కాటన్ అనమాట, కొంచెం కాటన్, సిల్క్ కాటన్లో వస్తుంది కదా అలా వచ్చింది, బాగుంది. ఆ బ్లౌజ్ కూడా దాంట్లోది కాదు, నేను వేరేగా తీసుకున్నాను అనమాట. ఆ ఫ్లవర్ వచ్చింది కదా శారీలోన, దానికి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి బ్లాక్, అందుకనే వేరేగా తీసుకున్నాను. బ్లౌజు మ్యాచ్ అయ్యింది. ఇంక ఇక్కడ నుంచి కేక్ కటింగ్ చేస్తున్నామండి. చూడండి వాళ్ళిద్దరూ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారో కేక్ కట్ చేస్తుంటే. ఫస్ట్ వాళ్ళిద్దరికే పెడుతున్నాం అనమాట, ఎందుకంటే ఇంకా కేకు అని చెప్పేసి అంటున్నారు కదా, అందుకని ఇద్దరికి తినిపిస్తున్నాను, చిన్నపిల్లలు కదా అని. నేను మా నాగేంద్రకి తినిపించాను, మా ఆయన మా పాప తినిపించారు. ఇంకా వాళ్ళు కట్ చేసి మా ఇద్దరికి తినిపిస్తున్నారనమాట. ఇంకా ఆ రోజు పెళ్లి రోజు అయితే కేక్ కటింగ్ ఇలా అయిందండి. ఇంక తర్వాత మా ఆయన కట్ చేసి నాకు తినిపించారు. ఫస్ట్ టైం ఇక్కడ మా నాగేంద్ర అయితే తెగ సిగ్గుపడిపోతున్నాడు, మాదకు చూసి నవ్వుకుంటున్నాడు అనమాట ఫుల్గా. ఇంకా తర్వాత ఏంచి వీళ్ళిద్దరికి ఇచ్చేసామన్నమాట కేక్. ఎంత కావాలంటే అంత తినండి, ఇద్దరును ఫుల్గా ఎంజాయ్ చేయండి అన్నాము. ఎందుకంటే ఎప్పుడు కట్ చేయలే కదా, మా గురించి వాళ్ళు కేక్ తెమ్మన్నారు కాబట్టి, అంటే వాళ్ళ గురించే తెచ్చుకో ఇంకా తినాలని చెప్పేసి, ఇంకా అందుకనే ఫుల్గా తినిపించేసాం కేక్ని అయితే. ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పేసి అన్నాం. మా పాప అయితే ఇంకా ఫ్లవర్ ఉన్నది కావాలని ఇంకా కట్ చేపిస్తుంది అనమాట దగ్గరుండి వాళ్ళ డాడీ చేత. అదైతే సగమే తిన్నదండి, అస్సలు పూర్తి తినలేదు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫస్ట్ తినడానికి, ఇంకా తర్వాత లాస్ట్లో వదిలేస్తుంది అనమాట. ఇంకా తర్వాత మేము కూడా కొద్దిగా వేసి తీసుకున్నాం కేకు. ఇంకా మా ఎదురింటి వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళేంచి ఏంటి ఎంత తొందరగా కట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చాలామంది ఈవినింగ్ గట్ట కట్ చేస్తారు కదా సెలబ్రేషన్స్ అలాగా. మేము ఏంటంటే తొందరగా చేస్తాం పిల్లల కోసమని, ఇంకా వాళ్ళు ఆగట్లేదు కదా అని చెప్పి. ఇంకా బాగుందండి కేక్ అయితే. నేను అంటే బేకరీకి వెళ్ళి ఆర్డర్ పెట్టాను అనమాట, అంటే ముందు రోజు చెప్పాను, వాళ్ళు చేసి ఉంచారు. అప్పటికప్పుడు ఉంటాయి కదా మామూలుగా, అలా తీసుకోలేదు, చెప్తే చేశారనమాట. బాగుంది టేస్ట్గా అదంతాను. ఇంకా తినేసి అయితే మేము హోటల్కి అయితే 12:30కి అలా వెళ్ళామండి. బయటే అనమాట దాబా, ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది ఒకటి దాబా, దానిలోకి వెళ్ళామన్నమాట. నేనేంటంటే
మామూలుగా హైవే పక్కన ఉంటాయి కదా, అలా ఉంటుందేమో డాబాలో తింటే అని చెప్పేసి నేను అనుకున్నాను. నేనైతే ఫస్ట్ వద్దనేసాను మా ఆయనకి అయితే. తర్వాత నుంచి అలా ఉండదులే, బాగుంటుంది, చూపిస్తాను అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఒకసారి వెళ్ళారు మా ఆయన అయితే, అందుకనే. ఇంకా చాలా రోజులకండి, 6 months తర్వాత అనమాట ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం. అంటే జర్నీలో చేసింది వేరు, హోటల్లోన. మామూలుగా అయితే ఇంటి దగ్గర నుంచి ఇలాగ వెళ్ళడం 6 months తర్వాతే, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే బయలుదేరిపాం 12:30కి వెళ్ళాము. అంటే అక్కడ ఆర్డర్ పెడితే కొంచెం లేట్గా వస్తుంది అని చెప్పేసి అన్నారు మా ఆయన. టేస్ట్ కూడా బాగుంటుంది ఏంటి, ఒకసారి పార్సల్ కూడా తీసుకొచ్చారనమాట. బాగుంది, నాకు కూడా నచ్చింది. ఎక్కువగా స్పైసీగా లేకుండా, కారం ఎక్కువ లేకుండా చేస్తున్నారు, బాగుంది. ఇంక ఇక్కడ దగ్గరలోనండి ఎయిర్పోర్ట్కి అనమాట, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది ఇది. పంజాబీ సిటీ ధాబా అనమాట. చాలా బాగుంది. అంటే ఎవరికైనా ఇప్పుడు ఫ్లైట్ గట్టా మనకి లేట్ అయినా సరే, ఒకవేళ టైం ఉంది భోంచేసి వెళ్ళాలన్నా ఇక్కడ చేసి వెళ్తే చాలా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం రూమ్ లాగే ఉండి ఏసీ పీస్ఫుల్గా నెమ్మదిగా భోంచేసి వెళ్ళొచ్చు. ఇంకా ఇదిగోనండి ఇక్కడేనమాట. నేనైతే నిజంగా ధాబా అంటే హైవే పక్కలు ఉంటాయి కదా, ధాబా మామూలుగా గుడిసెల్లాగా వేసి ఉంటాయి కదా, అలా ఉంటుందేమో అనుకున్నాను. కానీ బాగుందన్నమాట, ఫుడ్ కూడా బాగుంది. ఇంక ఇక్కడైతే హ్యాపీగా కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చండి. అంటే హైవేలో ఉంది కదా, హైవేలో ఇంకా కార్ పార్కింగ్ అవన్నీ పెట్టుకోవసరం లేదు, లోపలికి తీసుకొచ్చి ప్లేస్ ఉందన్నమాట. కార్ పార్కింగ్ అని, బైక్ పార్కింగ్ అని చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా మేము వెళ్ళేది ట్యూస్డే కదా, మనకి ఏంటంటే సండే హాలిడేస్ అప్పుడు కొంచెం ఏంటంటే హోటల్స్ కానీ దాబాలు కానీ కొంచెం కిటకిటలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. అందరూ వెళ్తూ ఉంటారు కదా, కొంచెం స్పెషల్ రోజు ఏంటంటే సండే రోజు వెళ్తూ ఉంటారు బయటికి, అలా హోటల్స్కి వెళ్తుంటారు. మేము ట్యూస్డే వెళ్ళాం కాబట్టి ఆ రోజు ఎవరు ఉండరు అనుకున్నాము, కానీ చూడండి లోపల చాలామంది ఉన్నారనమాట. ఫుడ్ అలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అక్కడ. ఇంక ఇక్కడ నుంచి మేము మెనూ కార్డు ఉంటుంది కదా, చూస్తున్నాం ఏమేమి ఉన్నాయి ఏంటనేది. మా నాగేంద్రకును మా పాపకి న్యూడిల్స్ కావాలన్నారు, ఎగ్ న్యూడిల్స్, కానీ అందులో లేదండి. అడిగాము కూడా, లేదనేసారనమాట. ఇంక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము వాళ్ళిద్దరికిను. వాళ్ళిద్దరు ఏదో చూసేస్తున్నారనమాట ఇంకేమున్నాయో ఏంటనేది. తినేది ఏటి ఉండదండి. మా పాప అయితే కొంచెం ఏంటంటే మటను చికెన్ ఏదో కొంచెం తింటుంది, కానీ మా నాగేంద్ర అయితే అసలు ఎగ్ తప్ప ఏం తిండనమాట. నాన్ వెజ్, ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏం తిండనమాట. ఒక్క ఎగ్ రైస్ న్యూడిల్స్ అంతే. ఇంకా అందుకని చెప్పేసి మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసామన్నమాట. ఇంకా తర్వాత మాకైతే మటన్ మొగ్గల్ బిర్యానీ అంట, అదొకటిను అపోలో ఫిష్ అండి. స్టార్టర్స్ ఉంటాయి కదా, అపోలో ఫిష్ ఫస్ట్ అది చెప్పామన్నమాట తినడానికి. కానీ చాలా బాగుంది అది కూడాను. తర్వాత మటన్ మొగ్గల్ బిర్యానీ అదేదో చెప్పారు మా ఆయన అయితే, అది కూడా బాగుందండి. స్పైసీ ఎక్కువ లేకుండా, కారం ఎక్కువ లేకుండా చేశారు, బాగుంది. కాకపోతే ఏంటంటే మేము చాలా రోజులకి వెళ్తూ ఉంటాం కదా, ఒక్కసారిగా ఎక్కదనమాట, కొంచెమే తీసుకున్నాము అన్నీను. ఇంట్లో ఏంటంటే ఈ ఫుడ్ అలవాటు పడిపోయాం కదా, ఇంకా బిర్యానీకి బదులు రోటీ చెప్పుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే రైస్ మేము చేంజ్ చేయడం, మాకు ఈ రైస్ అనేది కొంచెం తొందరగా వెళ్ళట్లేదు లోపలికి, కొంచెమే తీసుకుంటాం. ఒక కప్ అయితే తినగలం, కానీ అంతకన్నా ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. అందుకని ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినా సరే ఈసారి రోటీ కానీ దాంతో కర్రీ కానీ చెప్పుకోవాలి, ఇంకా బిర్యానీ గట్టా చెప్పకూడదని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా పాప సోంపు ఇస్తారు కదా లాస్ట్లో బిల్ కట్టినప్పుడు, అదేం టిష్యూ పేపర్లో వేసి ఇంటికి పట్టుకొని వస్తుందంట తినడానికి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇలాగేనండి చేస్తూ ఉంటుంది. ఇంకా అయితే మేము తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. హాయ్ అండి, అయిపోయింది భోజనం అంతా. చాలా రోజుల తర్వాత 6 months తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి భోజనం చేసి వెళ్తున్నాం. చెప్పినాను పెళ్లి రోజు అయిపోయినట్టే. బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఇంకా ఎండ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా చాలా ఎక్కువగా ఉంది వేడిగా, అందుకని ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం, చక్కగా రెస్ట్ తీసుకోవడమే ఇంకా, అదనమాట. ఓకే, బాయ్ చెప్పేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.